లాస్ట్ సీజన్ కన్నా ఈ సీజన్ అంతేం బాగాలేదు. ఎమోషనల్గా ఉన్నాడు కొంచెం. మేబీ కావచ్చు. అతను విగ్గు తీసేసేప్పుడు అది ఎలా అనిపించింది? తన ఒరిజినాలిటీ చాలా మంది కోట్ల మంది ఓపెన్ చేశాడంటే తను జెన్యూనే కదా. అంటే అది జెన్యూనే అనుకోవచ్చు. అతని గేమ్ జెన్యూనా ఫేకా మణికంఠ? ఇంకా తెలియదు, ఇంకా 1 వీక్ కూడా కాలేదు కదా. ఈ 1 వీక్ చూసారు కదా, మీ ఒపీనియన్ ఏంటి? పర్లేదు, ఓకే అనుకోవచ్చు. కంటెస్టెంట్స్ మీకు ఎవరు ఇష్టం అండి ఇప్పుడు ఉన్న కంటెస్టెంట్స్? నైనిక, నిఖిల్. ఎందుకు నైనిక, నిఖిలే? తను పర్ఫార్మెన్స్ బాగుంది, గేమ్స్ చాలా బాగా ఆడుతుంది. నువ్వు కూడా చూస్తున్నావా బిగ్ బాస్? నైనిక ఎలా ఆడుతుందండి? నైనిక బాగా ఆడుతుంది, సూపర్గా ఆడుతుంది. గర్ల్స్లో నైనిక, బాయ్స్లో నిఖిల్. ప్రేరణ ఎలా ఆడుతుంది? ప్రేరణ ఎలా ఆడుతుంది? ప్రేరణ కూడా ఓకే. నిన్న గేమ్ ఎలా అనిపించింది? నిన్న ఓకే బాగుంది. నైనిక ఎస్బీకి ఎలా ఉంది పోటాపోటీ? ఓకే బాగుంది. మన ఆర్జీవి శిష్యురాలు ఉంది కదా తను, సోనియా. ఎలా ఆడుతుంది? తను పాయింట్స్ పట్టుకుంటుంది కానీ తన గేమ్ ఇంకా చూడలే కదా, గేమ్స్ ఆడలే కదా. నిఖిల్ ఎలా ఆడుతున్నాడు? నిఖిల్ బాగా ఆడుతున్నాడు. మీ దృష్టిలో ఎవరు ఈసారి టాప్ 5 అనుకుంటున్నారు? నిఖిల్ కానీ నైనిక కానీ కంపల్సరీ. ఫస్ట్ ఎలిమినేషన్ ఏది ఎవరు? బేబక్ అవ్వచ్చు. తన పర్ఫార్మెన్స్ ఏం బాగాలేదు, ఓకేగా ఉంది. వెళ్దు కార్ దగ్గరికి వెళ్దు, నేను తీసుకెళ్తా కార్ దగ్గరికి. వస్తావా కార్ దగ్గరికి? వెళ్ళు నా అందరికి. బేబక్ ఆబ్వియస్లీ. అంతేం బాగాలేదు, కొంచెం ఏజ్డ్. అందరూ కొంచెం యంగ్గా ఉన్నారు, తను కొంచెం ఏజ్ కదా, సో తన గేమ్స్ కూడా ఏం లేవు. అవును, డల్. లాస్ట్ సీజన్ మీరు చూస్తుంటే డల్లే ఉంది. శేఖర్ భాష ఆట ఎలా అనిపిస్తుంది? తను ఇంకా ఆడనే లేదు. కామెడీ ఫన్ చేస్తున్నారు కదా అక్కడక్కడ. ఏమో ఇంకా 1 వీక్ కదా అయింది, మేబీ కొంచెం. ఓకే, అండ్ ఎస్పెషల్లీ చెప్పాలంటే మణికంఠ ఎలా అనిపిస్తుంది ఆయన ఆట మీకు? పల్లవి ప్రశాంత్ లాగా అనుకుంటున్నాడు కానీ కాలేదు. ఓకే, అంటే పల్లవి ప్రశాంత్ గారు ఎమోషనల్ గా జనాల్ని పల్లవి ప్రశాంత్ అంటే తను ఒక లెవెల్, తనకు అసలు పోటీనే లేదు. ఓకే, అంటే ఆయన అంత గేమ్ ఆడలేకపోతున్నా అంటారా? అసలు గేమ్స్ ఆడలే కదా. ఓకే, అంటే ఆయన విగ్గు తీసుకునేది ఉంది కదండి, ఆ ఒక్క సీన్ ఎలా అదొక్కటి పట్టుకుంటున్నారు పాపం తను. ఓకే, కాదు అంటే చాలా మంది అక్కడ ఓవర్ గా రియాక్ట్ అయ్యారని ఆడియన్స్ చెప్తున్నారు, అందుకని అడుగుతున్నారు. అంతా ఇబ్బంది పడుతున్నారు. తను ఓపెన్ చేయాలంటే ఓపెన్ చేసి బయటకు రావచ్చు, ఇంకా ఓపెన్ రివీల్ చేయకూడదు. కానీ అంతమంది చూస్తుంటే ఓపెన్ చేశాడంటే తను గ్రేటే. మేబీ అనుకుంటా. ఓకే, అండ్ నిన్న కూడా మనం చూస్తున్నట్టయితే పెయింటింగ్ దగ్గర ఈ బాధ్యతలు ఏమొద్దని ఎక్కువ ఓవర్గా రియాక్ట్ అయ్యారని ఆడియన్స్ అంటారు, ఏమంటారు మీరు? తన ఒపీనియన్ తనది కదా. ఓకే, అంటే మరీ అంత వద్దు అంటే అయిపోద్ది కదా, మళ్ళీ ఓవర్గా రియాక్ట్ అయ్యారంటున్నారు, అందుకని వాళ్ళకి మాట్లాడడానికి ఏముండదు, సో అదే కంటిన్యూగా అవుతుందేమో అని నా ఒపీనియన్. కాదు మేడం, పేపర్ పట్టుకోవడానికి అంత పథకంగా ఉన్న వ్యక్తి బిగ్ బాస్ హౌస్కి వెళ్ళడం అవసరం అంటే ఏమో అండి, పేపర్ పట్టుకోవడం అంటే తనకి ఇవ్వలేదేమో. అంటే చాలా వరకు అందరికి సమస్యలు ఉంటాయి కానీ ఆయన సమస్యలు ఎక్కువ ఎక్స్పోజ్ చేస్తున్నారు మణికంఠని హైలైట్ చేస్తున్నారు. మీరందరూ హైలైట్ చేస్తున్నారు. జరిగిన షోలో బ్రిక్ గేమ్ జరిగింది కదా, అందులో ఆదిత్య మామూలు తోసేసాడు వాళ్ళు. అవునవును, అది రాంగ్ కదా. తన గేమ్ నైనిక వాళ్ళ గేమ్ ఓడిపోయింది పాపం, అది రాంగ్ అసలు. నైనిక కూడా వాళ్ళ గేమ్, వాళ్ళ టీమే విన్ అవ్వాలి. ఇప్పుడు గెలిచేది కూడా వాళ్ళదే, ఇప్పుడు ఆదిత్య వాళ్ళదే గెలిచింది, అది అంతవరకు కరెక్ట్. అది రాంగే. అంటే నైనిక వాళ్ళ గేమ్ విన్ అవ్వాలి అసలు అని. వాళ్ళ 2 ఉన్నప్పుడు విత్ 1 ఉన్నప్పుడు ఓకే అన్నారు. ఓకే, ఆర్జీవి శిష్యురాలు ఎలా ఆడుతుందండి? సోనియా గేమ్ ఆడలేదు కదా, ఓన్లీ మాట్లాడుతూ వాయిస్ బాగుంది. మేడం ఆర్జీ భాష గారు ఎలా ఆడుతున్నారు మేడం? ఆర్జీ భాష అవును, అది కంపల్సరీ. లేదు తన గేమ్ ఆడలేదు కదా. ఓకే ఓకే, ఎవరైనా నామినేట్ చేసినా ఓకే అంటున్నారు. వండడానికి ఒకటి రాలేదు కదా, గేమ్ ఆడడానికి వచ్చింది కదా. చాలా మంది ఏం చేయట్లేదు కదా, మాక్సిమం ఏమో ఉన్న వాటిల్లోనే బేబకద్దల్ చాలా మంది కన్నడ వాళ్ళని తీసుకున్నారు, తెలుగు వాళ్ళని. అవును, ఇది సీరియస్ వాళ్ళనే తీసుకున్నారు, కన్నడ వాళ్ళనే తీసుకున్నారు, తెలుగు వాళ్ళని. ఒక కామన్ పీపుల్ తీసుకుంటే చాలా బాగుండేది. వరంగల్ అబ్బాయి అఫ్రీది ఉన్నాడు కదా, అతను ఓకే బాగానే ఆడుతున్నాడు.
ఆదిత్య ఇంకా స్టార్ట్ చేయలేదు. ఎలా అనిపిస్తుంది ఆయనది? ఏమో 1 వీక్ అయింది కదా, ఇంకా 2 వీక్స్ 3 వీక్స్ అయితే వాళ్ళ పర్ఫార్మెన్స్ తెలుస్తుంది. ఓవరాల్ గా ఎలా అనిపిస్తుంది? రానా ఎలా ఉన్నారు? రానా బాగున్నారు. బాగుంది కాదు, అందరూ వచ్చారు కదా. రానా ఎలా ఉంటాడు హీరో, తను ఎట్లనైనా ఉంటాడు.